చంద్రబాబు నాయుడు గారు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు, నిత్య ఆరాధకుడైన స్వామివారి దీవెనలు కూడా ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నాయనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా ఆయన ఆ విషయంలో ఆయన ఏం మొహమాట పడ్డాం, వెంకటేశ్వర స్వామి భక్తుడు నేను చెప్పుకుంటాడు. అలాగే భువనేశ్వరి గారు తండ్రి రామారావు గారు, ఆయన నిలువెల్లా కాషాయం ధరించేవాడు. వాళ్ళ ఆడబిడ్డలందరికీ ఈశ్వర నామధేయం, బిడ్డలందరికీ కృష్ణ నామధేయం పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళు పూర్తి స్థాయిలో హిందూ మతం అనేటువంటిది ఒక జీవన విధానంగా భావించారు వాళ్ళు. అంతేగాని మూర్ఖం మతమౌఢ్యం లేదా, ఆ మతాన్ని ఆచరిస్తారో, ఆ సంప్రదాయాలను పాటిస్తారో కొనసాగిస్తారు. అదే విషయం వాళ్ళు మాట్లాడగారు మొన్న ఇక్కడ. ఏమైనా గరికపాటి నరసింహారావు గారైనా, చాగంటి కోటేశ్వరరావు గారైనా వారు చెప్పే దాంట్లో కొంతమందికి ఏమైనా రుచించకపోయినా ఎప్పుడన్నా కొంచెం గరికపాటి నరసింహారావు గారు కొంచెం హార్డ్గా చెప్తాడు ఆయన, హార్ష్గా చెప్తారు కొన్ని విషయాలు, కొట్టి చెప్తాడు ఆయన, తట్టి చెప్తాడు ఆయన. కాబట్టి అది కొంతమందికి నచ్చకపోవచ్చు కొన్ని విషయాలు, కానీ అందులో దాన్ని స్వీకరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. చాగంటి గారు అయితే అదో రకమైన ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాడు ఆయన. ఆ మందర స్థాయిలో ఆయన చెప్పే విధానం మనల్ని వశపరుచుకుంటుంది. దాన్ని మనం ఆచరిస్తే, కనీసం వింటే శ్రద్ధగా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటిది దానివల్ల నష్టమే ఉంటుందండి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు జయించేసి మునిలాగా పడిగట్టు కూర్చోవాల్సిన అవసరం లేదు. కనీసం రోజులో ఒక గంట పాటు నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నా, ఎటువంటి మంచి విషయాలు విన్నా మనసు ఒక పాజిటివ్ ఎనర్జీ దాన్ని కోరుకోవాలి మనం.